మన ఇండస్ట్రీకి నాని గారు ఎలాగో తమిళ ఇండస్ట్రీకి శివకార్తికేయన్ అంటారు. ఇది అందరికీ తెలిసిందే. ఒక డాక్టర్, ఒక డాన్, ఒక మహావీరుడు, ఇవన్నీ చాలా మంచి సినిమాలు. కానీ మధ్యలో ఒక్కటి వచ్చింది, అదే ఎవర్రా ఏలియన్? నువ్వేలియన్, మీ అబ్బేలియన్, మీ అమ్మ ఏలియన్. ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలీదు. కానీ దీని తర్వాత వచ్చిన అమరాన్ మాత్రం లేత లవర్స్ నందిని కుదిపేసింది. ఇప్పుడు మద్రాసి వచ్చింది. నీ వల్లైతే టచ్ చేయరా. హలో గైస్, వెల్కమ్ టు పీవీఆర్ కలెక్టివ్. నేను చాలా రివ్యూ అండ్ నచ్చల్ వీడియోస్ చూసా. అందులో సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ మాత్రమే రోస్ట్ చేసి వెళ్ళిపోతారు, కానీ అందులో ఉన్న పాజిటివ్స్ ఎవరో చెప్పరు. రివ్యూ అంటే నెగిటివ్సే కాదు, పాజిటివ్స్ కూడా ఉండాలి. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలి. ఒక మూవీలో ఉన్న ఫుల్ కంటెంట్ విత్ ప్రోస్ అండ్ కాన్స్ మీకు తెలుసుకోవాలనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ మూవీలో ఉన్న ఎవ్రీ పాయింట్ కవర్ చేస్తాం. మద్రాసి గురించి మొదలు పెడితే ఇందులో హీరోది ఒక ఇన్నోసెంట్ అండ్ ఫన్నీ క్యారెక్టర్. ఈ ఇన్నోసెంట్ హీరోని ఒక పెద్ద ఆఫీసర్ తన మిషన్ కోసం వాడుకుందాం అనుకుంటాడు. అదేంటి భయ్యా, వాళ్ళ దగ్గర పోలీసులు లేరా అంటే ఉన్నారు, ఎన్ఐఏ ఏజెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ మన విలను బఠానీలు పంచినట్టు బుల్లెట్స్ పంచేస్తాడు. అందుకే పై ఆఫీసర్ వచ్చి నీకు ఇంకా మ్యాన్ పవర్ ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేస్తాడు. మన ఆఫీసర్ కూడా ఇంకా చేసేదేం లేక వాళ్ళ మనుషులు చచ్చిపోవడం చూసి మానసికంగా బాగా బాధపడి హీరోని పట్టుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు పదే పదే నేను చచ్చిపోతా అంటే మనం ఏం చేస్తాం? చావరా బాబు నా బుర్ర తినుకో అంటాం. కానీ ఒక రెస్పాన్సిబుల్ పోస్ట్లో ఉన్న జడ్జో, డాక్టరో లేదా పోలీసో ఏం చేస్తారు? వాడిని సైడ్కి తీసుకెళ్లి గువ్వ పగలగొట్టి మళ్ళీ ఇలాంటివి చేస్తే చంపేస్తా అని వార్నింగ్ ఇస్తారు. కానీ ఈ సినిమాలో మన ఆఫీసర్ మాత్రం మా క్రూ సేఫ్గా ఉండాలని చెప్పి హీరోని గాలికి వదిలేస్తారు. అంటే ఏంటి, హీరోది చిన్నది వాళ్ళది పెద్దదా? నేను లైఫ్ స్పాన్ గురించి చెప్తున్నా. ఈ గ్యాప్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యి మన హీరోకి లేని ఆలోచనని ఇన్సెప్షన్ చేస్తుంది. అదే సూసైడ్. ఏదో మన హీరో తన మానాన్న తన టాబ్లెట్లు వేసుకుని ఆఫీస్లో పని చేసుకుంటుంటే ఈ హీరోయిన్ వచ్చి హీరో గుండెని మొత్తం చిలికేస్తుంది. పోనీ అంత చిలికింది ఏమైనా చేస్తుందా అంటే వదిలేసిపోతుంది. ఎందుకే హీరోయిన్ వదిలేసావంటే ఒక తుప్పు పట్టిన 1990s రీజన్ వాయిస్ మెసేజ్ పెట్టి బాయ్ అంటది. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడు వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. ఈ ఆఫీసర్ కూడా అదే వేషంలో వచ్చి హీరోని తన అవసరానికి వాడుకుంటాడు. ఆ మిషన్ పేరు సూసైడ్ మిషన్. మన హీరో సూసైడ్ మిషన్ కి వెళ్తాడు, ఫైట్ చేస్తాడు, అంతా బాగానే ఉంది అనుకున్నప్పుడు విలన్ తాగేసి వచ్చి హీరో ముందు తెరుచుకొని పడుకుంటాడు. మన హీరోయిన్ తక్కువడు కాదుగా, ఆదమర్చి నిద్రిస్తున్న విలన్ని మన కాలుస్తాడు. ఆ బుల్లెట్స్ అన్ని విలన్ బాడీలో ఎక్కడ తగిలితే బ్రతుకుతాడో అక్కడ మాత్రమే తగులుతాయి. దానికి మన విలన్ ఎలా గ్రాటిట్యూడ్ చూపిస్తాడు అనుకున్నారు? హీరోయిన్ ని చాకచక్యంగా సేఫ్ స్పాట్స్ లో కాల్చి రుణం తీర్చుకుంటాడు. కానీ ఏంట్రా, సినిమాలో హై మూమెంట్స్ తగ్గాయి అనుకున్నప్పుడు ఒకడు వస్తాడండి. వాడు సినిమాని మొత్తం అని లేపుతాడు. హీజ్ నన్ అదర్ దెన్ సినిమాలో లవ్ స్టోరీ కనెక్ట్ అవ్వడానికి కారణం ఒకటి హీరో ఇన్నోసెంట్ యాక్టింగ్ అయితే, ఇంకోటి అనిరుద్ మ్యూజిక్ చింపేశాడండి. సెకండ్ హాఫ్ లో హీరో అగ్రెసివ్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ఫైట్స్ లో హీరోకి బిల్డప్ షాట్స్ వచ్చేటప్పుడు మ్యూజిక్ అయితే సూపర్ ఉంటుందండి. హీరోయిన్ 1990s రీజన్ అండ్ ఆఫీసర్ హీరోని ఎందుకు రిక్రూట్ చేశాడు అన్న రీజన్ తప్ప సినిమాలో పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మూవీ మీద 2 జోకులు వేశా. లవ్ ట్రాక్ అంతా బాగా ఎంజాయ్ చేస్తారు. కెవిన్ కుమార్ గారు కంపోజ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అన్నిట్లోనూ హీరోకి ఉన్న ఇన్సానిటీ కనిపిస్తుంది బాగా. డార్క్ రూమ్ ఫైట్ అయితే సూపర్ కంపల్సివ్ గా ఉంటది. హీరోకి మనం బాగా కనెక్ట్ అవుతాం. మ్యూజిక్ నార్మల్ గా వింటే అంత అనిపించలేదు, కానీ నాకు మూవీలో మాత్రం మూడ్లోకి తీసుకెళ్లిపోతుంది. ఎక్కడా లాగ్ ఉండదు. కానీ పోలీసులు ఎప్పటిలాగే లాస్ట్ లో వస్తారు. ఒక అన్సెటిల్డ్ మ్యాన్ గన్ స్మగ్లింగ్ లోకి ఒక రీజన్ తో వెళ్ళి తర్వాత అనుకోకుండా టేబుల్స్ టర్న్ అయి స్మగ్లింగ్ లో ఇరుక్కొని ఎలా బయటికి వచ్చాడు అన్న పాయింట్ మీద సినిమా అంతా రివాల్వ్ అవుతుంది.
80-90% బోర్డమ్ లేకుండానే వెళ్తుంది. జస్ట్ 2-3 మూడ్ స్వింగ్ సీన్స్ ఉంటాయి, బట్ ఓవరాల్ మూవీ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియోలో ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వకుండా ఉండడానికి ట్రై చేశా, ఎందుకంటే ఆడియన్స్ అందరూ ఈ మూవీ చూడాలి. థియేటర్లో అయినా ఓటీటీలో అయినా సరే. చాలా మంది ఈ సినిమా తుపాకీలా ఉంది అని చెప్పారు. వాళ్ళందరూ థియేటర్లో పడుకున్నారో మరి ఏం చేశారో నాకైతే తెలియదు. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకండి, వెళ్ళి సినిమా చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అసలు తుపాకీకి దీనికి ఎలాంటి రిలేషన్ లేదు, లింక్ కూడా లేదు. ఒకవేళ మీకు మద్రాసి ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేను చేస్తాను. అండ్ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఒపీనియన్ కూడా మెన్షన్ చేయండి, నాకు రిఫరెన్స్ ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎవ్రీ లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. And thank you for watching. This is PVR Collective signing off.